తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఒక గ్యాప్ అనేది ఏర్పడింది అనేది ఇది అందరికీ నేను ఓపెన్గా చెప్తున్నాను. కూటమిలో పూర్తి స్థాయిలో కుండు ధర్మాన్ని పాటిస్తుండే పార్టీ జనసేన పార్టీ. అది నో డౌట్ అబౌట్ దట్. నేను ఈరోజు మా నాయకుడు మాకు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తాడో కూటమి ధర్మాన్ని పాటించి మీరు ప్రజల వైపు ఏ రకంగా నిలబడాలని మాకు ప్రతిరోజు ఆదేశిస్తాడో యాజ్ అన్ ఇన్ఛార్జ్గా నాకు ఏదైతే ఆయన యొక్క ఆదేశం వస్తుందో దాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నటువంటి వ్యక్తి నేను. అలాగే నా జన సైనికులు వీరమూర్తి. ఇక్కడ చాలామందికి ఏమొస్తా ఉంది, వాస్తవంగా మనం అవునన్నా కాదన్నా నేను కూడా ఇన్ని రోజులు మౌనం పాటించింది వాస్తవమే. తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఒక గ్యాప్ అనేది ఏర్పడింది అనేది ఇది అందరికీ తెలిసిన విషయం. ఇంకా దాన్ని సరిదిద్దడానికి జనసేన పార్టీ ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళ అభిప్రాయాలు కలవట్లేదు. నేను ఓపెన్ చెప్తున్నా, ఈరోజు వాళ్ళ అభిప్రాయాలు కలవట్లేదు. అక్కడ కాస్త ప్రజలు ఇబ్బంది పడుతున్నమాట జనసేన పార్టీ ఒప్పుకుంటుంది. కానీ ఇది ఇక్కడితో ఆగదు. నెక్స్ట్ జనసేన పార్టీనే రంగంలోకి దిగుతాం. ప్రజలకు ఏదైనా ప్రాబ్లం వస్తే వదిలే ప్రసక్తే ఉండదు. కానీ ఇక్కడ మీరు అన్నటువంటి నిధుల విషయం నేను చెప్తున్నాను. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి స్పీడ్ వాస్తవంగా గ్రామంలో రోడ్లు వేయగలిగినాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి పంచాయతీకి ఫండ్స్ ఇవ్వగలిగినాం. అలాగే గోకులం షెడ్లు కూడా గతంలో శాంక్షన్ కాని 20 నెలల పాలనలో జనసేన పార్టీ ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో కూడినటువంటి రాజకీయాలు చేయగలిగిన వాళ్ళు మాత్రమే జనసేన పార్టీలో చేరతారు. సో అటువంటి సభ్యులుగా చేరినటువంటి ప్రతి ఒక్కరూ రాజకీయంలో, ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజానికం వెంట రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఈరోజు మీ ఇంటికి మంచినీళ్ళు రావాలన్నా రాజకీయమే కావాలి. ఈరోజు మీ వీధికి దీపాలు కావాలన్నా రాజకీయమే ఉండాలి. మీ ఊర్లో రోడ్లు కావాలన్నా రాజకీయమే ఉండాలి. మీ నియోజకవర్గంలో ఆసుపత్రులు రావాలన్నా రాజకీయమే ఉండాలి. ఏ అభివృద్ధికి కానీ రాజకీయ తోడ్పాటు అవసరం. కాబట్టి చిత్తశుద్ధితో నిజాయితీగా చేస్తున్నటువంటి జనసేన పార్టీని ఆదరించండి అని మరొకసారి. ప్రైమరీ పాయింట్ ఏంటంటే జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నచ్చి ఈ యొక్క సభ్యత్వాలు తీసుకోవడానికి చాలామంది ముందుకు వస్తారు. ఆ చేరినటువంటి సభ్యులకు అంటే ఎక్కడైనా అపాయం జరిగితే, ఏదైనా ప్రమాదం జరిగితే వారికి 5 లక్షల రూపాయలు ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ డెత్ 5 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ ద్వారా, బీమా ద్వారా వాళ్ళ ఒక కుటుంబానికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే అది కాకోకుండా ప్రమాదంలో ఏదైనా క్షతగాత్రులు అయితే, గాయపడితే వారికి మెడికల్ క్లెయిమ్ కింద ఆ యొక్క బిల్స్ మనం అంటే ఫార్వర్డ్ చేస్తే ఆ యొక్క బిల్స్ని కూడా అంటే రియంబర్స్మెంట్ కూడా మెడికల్ క్లెయిమ్ ద్వారా రావడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి ముఖ్యంగా నేను ఆదోని నియోజకవర్గంలో గతంలో సభ్యత్వం తీసుకున్న వాళ్ళు 3 చనిపోతే 3 కుటుంబాలకి 5 లక్షల రూపాయలు అందించాం. సో అలాగే యాక్సిడెంట్ కింద ఒక 2 గాయపడితే వారికి కూడా మెడికల్ క్లెయిమ్ కింద చెక్స్ అందించడం జరిగింది. సో ఇది కేవలం జనసేన పార్టీ కుటుంబంలో చేరిన వారికి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క కుటుంబ క్షేమం కోసం ఒక బాధ్యతగా తీసుకొని ఈ యొక్క ఫెసిలిటీస్ని కూడా ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఉంటుంది. కాబట్టి సో గతంలో కూడా మేము దాన్ని ఎక్స్పీరియన్స్ కుటుంబాలు చాలా తలుచుకున్నాయి ఆ టైంలో. ఎందుకంటే చేతికి వచ్చిన కొడుకు చనిపోతే ఆ రోజు పేద కుటుంబాలు తలడిల్లిపోతున్న సమయంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం వచ్చి వాళ్ళకి 5 లక్షల రూపాయలు చెక్ అందిస్తూ ఉంటే నిజంటే ఇటువంటి మహత్తర కార్యక్రమం జనసేన పార్టీలో చేస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఈ జనసేన పార్టీ అనేది ఈ సభ్యత్వ నమోదు అనేది ఇది భావితరాల బంగారు భవిష్యత్తు కోసం జనసేన పార్టీలో చేరడం అంటే ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 20 నెలల పాలనలో జనసేన పార్టీ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన పార్టీ యొక్క భూమిక, అలాగే పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారి పనితీరు, అలాగే రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయన తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు, అలాగే ఎన్డీఏ ప్రభుత్వంతో పొత్తు ధర్మం పాటిస్తూ ప్రజల కోసం త్యాగాలు చేసి ఏ త్యాగానికైనా సిద్ధపడి ఈరోజు అతను చేస్తున్నటువంటి పనితీరు, ఆయన ఒక రాజకీయ శైలి
ప్రజల్ని ఆకట్టుకుంటూ ఉంది. సో ప్రజలందరూ జనసేన పార్టీ వైపు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వైపు చూసే విధంగా ఆయన యొక్క పనితీరు, ఆయన యొక్క రాజకీయం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అంటే ప్రతి ఏటా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు అంటే యాక్టివ్ మెంబర్షిప్ డ్రైవ్ అనేది మేము నిర్వహిస్తూ వస్తున్నాం. ప్రతి ఏడాది ఈ 4 ఏళ్ల నుంచి ప్రతి ఏడాది యాక్టివ్ మెంబర్షిప్ డ్రైవ్ ఎప్పుడు నిర్వహించినా కూడా ప్రతి ఏడాది 500 నుంచి 800 మంది ఎక్కువగా నమోదవుతూ వచ్చారు. గత సంవత్సరం 3300 క్రియాశీలక సభ్యుల్ని ఇక్కడ నమోదు చేయగలిగినాం మేము. సో ఆ క్రియాశీలక సభ్యత్వ నమోదు అనేది రేపు 26వ తేదీ నుంచి ప్రారంభం అవుతూ ఉంది. ఇక్కడ ఏంటంటే యాక్టివ్ మెంబర్షిప్ డ్రైవ్లో పాల్గొనేటువంటి అంటే సభ్యత్వాలు చేయించే వారిని గతంలో జనసేన పార్టీ తరఫున వాలంటీర్లుగా పిలువబడుతుంటిమి. కానీ ఈసారి సాధకులుగా వాళ్ళ యొక్క పేరును నామకరణం చేశారు పవన్ కళ్యాణ్ గారు. అంటే జనసేన పార్టీ కోసము కొత్త వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ సభ్యత్వాలు చేయించే వాళ్ళను సాధకులుగా మేము పిలుస్తున్నాం పార్టీ తరఫున. సో గతంలో 25 మంది మాత్రమే వాలంటీర్స్ని నియమించేవాళ్ళం అంటే ఈ యొక్క సభ్యత్వ నమోదు కోసం. కానీ ఈసారి ప్రతి నియోజకవర్గంలో 75 నుంచి 100 మంది దాకా, ఏ నియోజకవర్గంలో ఎంత అనుకూలత ఉంటే అంతమందిని నియమించి మినిమం 75 మెంబర్ సాధకులను నియమించడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే సభ్యత్వం నమోదు గతంలో మేము చేసినప్పుడు 2024 జూలైలో చేశాము, 25 గ్యాప్ పడింది. సో అప్పుడు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 12.5 లక్షల క్రియాశీలక సభ్యత్వాలు చేయగలిగినాం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 30 లక్షల నుంచి 50 లక్షలు వరకు క్రియాశీలక సభ్యుల్ని అంటే చేర్పించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో 75 నుంచి 100 మంది సాధకులను ఈరోజు నియమించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఆదోనిలో 88 మంది సాధకులను మేము నియమించడం జరిగింది. సో రేపు అందరికీ లింక్స్ అంటే పార్టీ ఆఫీస్ నుంచి ఆన్లైన్ ద్వారానే ఈ యొక్క సభ్యత్వ నమోదు ఉంటుంది. సో వాలంటీర్ మన సాధకులు కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అంటే గతంలో చేసినటువంటి సభ్యత్వాలు ఎవరైతే ఉన్నారో వాటిని రెన్యువల్ చేస్తామో, అలాగే కొత్తగా జనసేన పార్టీ వైపు ఆకర్షితులైన వాళ్ళకి, అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఔత్సాహికులు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా ఆహ్వానిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపటి నుంచి లాంఛనంగా ప్రారంభిస్తున్నాము. అలాగే ఎల్లుండి రేపు లింక్స్ వచ్చేస్తాయి. ఎల్లుండి ఈ యొక్క కర్నూలు పార్లమెంటరీకి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి గారిని ఈ కర్నూలు పార్లమెంటరీ డివిజన్కు అబ్జర్వర్గా వేస్తారు. ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అబ్జర్వర్గా ఆయన్ను ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది పార్టీ. సో 27th శుక్రవారం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ నందు ఈ 88 మంది సాధకులు ప్లస్ అలాగే ఒక చిన్న జనసేన పార్టీ మీటింగ్ అరేంజ్ చేసి ఏ రకంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఏ రకంగా దాన్ని ప్రజల మధ్యకు తీసుకొని వెళ్ళి మ్యాక్సిమంగా సభ్యత్వాలు చేయించగలగాలి అనేటువంటి విషయాన్ని కూడా మధుసూదన్ రెడ్డి గారు అలాగే మన జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి సురేష్ గారు వచ్చి అందరికీ వివరిస్తారు. సో ఆ మీటింగ్ కూడా ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ నందు శుక్రవారం అంటే 27th ఫిబ్రవరి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుంది. సో అక్కడ దాదాపు జనసేన పార్టీ వీర మహిళలు, జనసేన పార్టీకి చెందినటువంటి శ్రేణులందరూ ఆ యొక్క మీటింగ్లో అటెండ్ అవుతారు ఈ 88 మంది సాధకులతో పాటు. సో అది కూడా విజయవంతంగా నిర్వహించాలని దానికి కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నాము. సో తప్పకుండా ఆదోని నియోజకవర్గ ప్రజలకు నేను కోరుకునేది ఏంటంటే జనసేన పార్టీ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల పక్షాన నిలబడి గళమెత్తినటువంటి పార్టీ, మీ అందరి ఆశీస్సులు, మీ అందరి అభిమానం పొందు ముందుకు వెళ్ళినటువంటి పార్టీ. ఎక్కడ కూడా అవినీతికి తావు లేకోకుండా, ఎక్కడ కూడా అక్రమాలకు తావు లేకోకుండా ఈరోజు జనసేన పార్టీ ఆదోని నియోజకవర్గంలో ఎలా ముందుకు వెళ్తూ ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారు. మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలి. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి ప్రతి మాటని అందుకొని పనిచేసేటువంటి జన సైనికులు, వీర మహిళలు ఈరోజు ఆదోని నియోజకవర్గంలో ఉన్నారు. మీకోసం తప్పకుండా నిలబడతాం. సో మీరందరూ
తప్పకుండా క్రియాశీలక సభ్యత్వం తీసుకునేటువంటి ఔత్సాహికులు ఎవరైనా ఉంటే కూడా మేము రేపే ఆ యొక్క లిస్టును కూడా మేము సోషల్ మీడియాలో ఎంతమంది సాధకులు ఉన్నారో అందరి ఫోన్ నంబర్లతో సహా మేము తప్పకుండా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తాము. సో తప్పకుండా జనసేన పార్టీని ఆదరించి ఎక్కువ మంది క్రియాశీలక సభ్యులుగా చేరాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క సభ్యత్వ నమోదు మొదటి సభ్యత్వం తీసుకున్నటువంటి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. సో ఆదోని నియోజకవర్గం తరపున పవన్ కళ్యాణ్ గారికి కూడా, ఎందుకంటే కార్యకర్తల క్షేమం పట్ల సంక్షేమం పట్ల తను ఓడిపోయినప్పటికీ పార్టీ అధికారంలో లేకున్నప్పటికీ ఎక్కువగా ఆలోచించినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. గతంలో కూడా ₹1 కోటి ప్రతి సంవత్సరం సభ్యత్వ నమోదుకి కార్యకర్తల సంక్షేమానికి విరాళంగా ఇస్తూ వచ్చాడు. కానీ ఈసారి ₹2 కోట్ల పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం అంటే చాలా సంతోషించేదే విషయం. ప్రతి ఆదోని నియోజకవర్గ జన సైనికుని తరపున వీరమాల తరపున పవన్ కళ్యాణ్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇదే కాకుండా గతంలో ₹500 ఉన్నటువంటి సభ్యత్వ నమోదు రుసుమును ఈసారి ₹400 అంటే ₹100 తగ్గించి ₹400 చేయడం జరిగింది. సో యువత కానీ యువతి యువకులు ఔత్సాహికులు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క మీరు సభ్యులుగా మా జనసేన కుటుంబంలో చేరాలని నేను ఆదోని నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.